హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఎండాకాలం చాలా స్పెషల్‌గా ఉంటది. ఎందుకంటే ఎండలన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయన్నమాటండి. అందుకని బయటికెళ్ళేటప్పుడు కొంచెం చూసుకోండి. అలాగే మన వీడియోలోకి వచ్చేస్తే రాజమండ్రి నుంచి అతి సమీపంలో ఉన్న మన ద్వారపూడి అయితే రావడం జరిగిందన్నమాటండి. చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే కుదిరింది మనకి. ద్వారపూడి మన రాజమండ్రి నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తది? అసలు ద్వారపూడి విశేషాలేంటి మొత్తాన్ని కూడా చూద్దామండి వీడియోలోని. కుదిరితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ చేయండి. సపోర్ట్ చేసినట్టు ఉంటది. ఇంకా మనం వీడియోలోకి వస్తే మన రాజమండ్రి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట అండి. మనకి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనకి ఎటువంటి టైంలో అయినా సరే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది దొరుకుతుంది. అలాగే మన రాజమండ్రి నుంచి చాలా తక్కువ బడ్జెట్లో ఒక అద్భుతమైన క్షేత్రం అయితే చూడొచ్చు. దీన్ని మన ఆంధ్ర శబరిమల అని కూడా అంటారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి వేసుకున్న వాళ్ళు చాలామంది మనకి ఇక్కడికైతే వచ్చి దర్శించుకుంటారు అనమాట అండి. నేనైతే ఎప్పటి నుంచో వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ మాకేం కుదరట్లేదు. సో ఈరోజు ఎలాగైనా వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకుని రావడం జరిగిందన్నమాట. నిజంగా వచ్చినందుకు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. నిజంగా ఇలా ఉంటుంది అనుకోలేదు నేను. చాలా డెవలప్ చేశారు గుడిని అయితే మట్టుకి. ఎక్కడ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం రావడం కూడా భక్తులు తక్కువ ఉండడం వల్ల అయ్యప్ప స్వామి దర్శనం అయితే మనకి చాలా బాగా జరిగిందన్నమాట. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఉంటుంది అనుకోలేదు. అలాగే మనకి ఇక్కడ ప్రతి ఒక్క దేవి దేవత విగ్రహాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒక సాయిబాబా గుడి, అలాగే మనకి విష్ణుమూర్తి గుడి, ఆ పక్కకే చూసుకుంటే మొత్తం మనకి శివలింగం మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ గుడికి రావడం అనే కాదు కానండి, మనం ఒక బయటికి వచ్చి ఇలాంటి కొత్త కొత్త ప్రదేశాలు చూసినప్పుడు నాకు ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి మళ్ళీ ఇటువంటి గుళ్ళని కూడా చూడాలనే ఒక ఆతృత అయితే స్టార్ట్ అవుతుంటుంది. నాకైతే నిజంగా అలాగే అనిపించింది అనమాట. ఒక పీస్ఫుల్ మైండ్తో ఉంటాం మనం ఇటువంటి నిర్దేశించుకున్నప్పుడు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ దేవాలయం. నేనైతే వీడియోలో కొన్ని గుళ్ళు లోపల విగ్రహాలు అయితే తీయలేదు. ఎందుకంటే మనం అది డైరెక్ట్గా చూసి అనుభూతి చెందాలి. అందుకని చెప్పేసి నేను తీయనమాట. మొత్తం అంతా కూడా బయట తీసాను. లోపల శివలింగం ఉంటుందని దానికి అభిషేకం చేసుకుంటే మట్టుకి అదొక ఫీల్ గుడ్ అనమాట. అలాగే మన ఇక్కడ డైలీ అన్న సందర్భం కూడా జరుగుద్ది అనుకుంటా. మనకి వెళ్ళడానికి భోజనం పెడుతున్నారు. ప్రసాదం తీసుకొని చెప్పేసి లైన్ నుంచి టోకెన్ తీసుకుని ప్రసాదం అయితే చేసింది. భోజనం కూడా చాలా బాగుంది. అయినా కూడా ఎక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.